ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మళ్లీ 2019 స్టైల్‌లో తిరగబెట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జనసేన తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. వీటిలో టీడీపీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వైసీపీ మరియు జనసేన మాత్రం దాదాపు ఒకే సమయంలో ఆవిర్భవించాయి. అయితే వైసీపీ అధికారాన్ని అందుకోవడంతో జనసేన ఇప్పటికీ రాజకీయంగా ఎదగడానికి వేచిచూస్తోంది. 2019 ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెబుతున్న ఒక విషయం ఏమిటంటే ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే లాభం వైసీపీకే. అదే 2024లో జనసేన టీడీపీ కూటమి ఏర్పడడంతో వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం వైసీపీ గతంలో జనసేనను టార్గెట్ చేసిన తీరు టీడీపీతో ఆమె పొత్తుకు దారితీసిందని అంచనా. ఓటమి అనంతరం వైసీపీ తన దృష్టిని టీడీపీపై కేంద్రీకరించిన తాజా పరిణామాల ప్రకారం జనసేనను మళ్లీ టార్గెట్ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ హాట్ కామెంట్లు చేస్తున్నారు. సమాజంలో పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రభావం ప్రత్యేకించి ఓ వర్గం ప్రజల మధ్య వైసీపీ గుర్తించలేకపోతుందా? రాజకీయ నిపుణుల మాటల్లో పవన్ను టార్గెట్ చేయడం అంటే ఆయన వెనుక ఉన్న మద్దతుదారులను కూడా నొప్పించడమే. జగన్ పవన్ను కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. కూటమి రాజకీయాల్లో టీడీపీ, జనసేన మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్నా, ఆయా పార్టీల క్యాడర్ స్థాయిలో ఏవో గ్యాపులు ఉన్నప్పటికీ వైసీపీ తరచూ జనసేనను విమర్శించడం ఈ రెండు పార్టీలను మరింత దగ్గర చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనను టీడీపీతో పాటు విమర్శించడం కంటే వైసీపీ తన వ్యూహాలను సరికొత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్, పవన్ పై విమర్శలు చేయగానే టీడీపీ నేత నారా లోకేష్ వెంటనే స్పందించి ఉప ముఖ్యమంత్రిని కించపరుస్తారా అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. అది కూడా టీడీపీ, జనసేన కూటమిని మరింత బలోపేతం చేయడానికి దోహదపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పై విమర్శలు చేయడం వల్ల వైసీపీకి లాభం కన్నా నష్టం ఎక్కువనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.